ఇంకొన్ని మందులని తర్వాత చెప్తాను, అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇది చూసుకుంటూ ఇవాళ కొట్టామంటే మళ్ళీ 4వ రోజు చేనుకి వెళ్ళి చూసుకొని లేదా 5వ రోజు చూసుకొని, సో ఇందులో సెకండ్ స్ప్రే ఈజ్ పాసిబులా లేదా, బాగుంటే కంటిన్యూ, కొద్దిగా తేడా అనిపిస్తే నాకు ఫోన్ చేయి. అంటే మనకి 10,000 మొక్కల్లో ఎక్కడో 1-2 మొక్కల కోసం మిగతా మంచి మొక్కలు కూడా మనం పాడు చేసుకుంటాం కొన్ని తెలియని కాంబినేషన్స్ వల్ల. ఇప్పుడు బైమ్సాలో గ్రూప్లో అది 2-3 మొక్కలే ప్రాబ్లం పెట్టారు, మిగతా మొక్కలు బాగున్నాయి. సో దీనికోసం చేయను అంతా మనం బెనివే కొట్టలేము, అవునా కదా. అందుకోసం నేను కొంచెం హాఫ్ డోసు సైడ్ ఎఫెక్ట్ లేని మినిట్ ఎక్స్ట్రా చెప్పాను నేను. వాళ్ళు ఏమంటారు, అసలు పోయిన వారం నుంచి బెనివే కొడదామని వాళ్ళు. అప్పుడు ఈ 4 మొక్కల కోసం బెనివే కొట్టి మరి మంచిగా ఉన్న మొక్కలు ఇంకా చాలా మెత్తకవుతాయి, గ్రోతింగ్ ఎక్కువ వచ్చి దోమ, పచ్చదోమ ఆగదు, తెల్లదోమ ఏదో ఒకటి వచ్చి బొబ్బరు వచ్చేసింది, తోట ఇంకా ఆగదు. సో చేయి దాటిపోయింది అని చెప్పేసి నేను మంచి మొక్కలు చెడు మొక్కలు చూసుకొని ఎప్పటికప్పుడు డౌట్ వస్తే నాకు కాల్ చేసి ఫోటో పెట్టి చాలు, నేను ఎత్తకపోయినా కానీ ఫోటో పెడితే మంచి మొక్కలు కూడా మనకి ఇంపార్టెంట్. అది చూసుకొని ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది కంపల్సరీగా మనం ఎగ్జాంపుల్గా చూడాలి, చూసుకొని అప్పుడు దీనికి డ్యామేజ్ లేకుండా. ఇప్పుడు ఒకసారి ముడత మొక్క కోసం మంచి వయసులో ఉన్నప్పుడు, మంచి ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు ముడత మొక్క కోసం వేరే మంది వేస్తాం, ఆ ముడత మొక్క మందు కోసం దీన్ని ఆగం చేస్తాం, దీనికి ఉన్న పూత గీత అంతా రాలిపోద్ది. ఒకటి కోసం ఆ డోస్ ఎక్కువైనప్పుడు దీనికి తట్టుకోలేదు, మరి పూత వరకు రాలిపోయింది. ఏ తేడా వచ్చినా ముందు మొదట రాలేదే పోతే. మనం ఎంత కష్టపడుతున్నా పూత కోసం, ఆ పూత పెందయ్యి పెద్ద కాయ అయ్యి మనం పండించుకొని చేసుకోవడం కోసమే. కాబట్టి పూతకి డ్యామేజ్ కాకుండా, మంచిగా మొక్క డ్యామేజ్ కాకుండా చెడు మొక్కను ఎలా బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను అడుగుతున్నాను ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టమని. ఆ అందులో భాగమే ఈ షెడ్యూల్. మంచిగున్న మొక్క డ్యామేజ్ కాదు, చెడుగున్న మొక్క చిన్నగా రికవర్ అవుద్ది, అదే షెడ్యూల్ ఇది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మరి ఇంకా పెద్ద థ్యాంక్ యూ. నాకు టచ్లో ఉంటుంటాలే, ఇబ్బంది ఏమి ఉండదు మనకి. నేను ఎనీ టైం ఆన్ ద స్పాట్లో నేను ఇప్పుడు మీకు మధ్య 2 సార్లు ఫోన్ చేశాను. 2 సార్లు ఫోన్ చేసింది మీరు వస్తారు నా కోసం అని అనుకోలే నేను, కానీ ఏదన్నా ఉంటే మన ప్రాబ్లం చెప్తారు అనుకున్నా, కానీ నా కోసం మీరు ఇక్కడ దాకా వచ్చారంటే చాలా శాంక్షన్. నేను మీకోసం కదా ఎన్నిసార్లు అయినా వస్తాను రమ్మంటే. ఈ లైన్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ 3 ఫీల్డ్ నెక్స్ట్ ఇయర్ అచ్చంపేటలో టాప్ చేయాలి మనం. నా కోరిక అది, ఈ ఒక్కసారి టాప్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ రేట్లు ఉన్నా లేకపోయినా అది తర్వాత టాప్ మనం పంట పండించుకునేది గ్రేట్. అది అక్కడ మళ్ళీ మన ముస్లిమ్స్ ఆయన వేయించాను ఆ రోజు, బాబా వాళ్ళని. ఆయన మన్నారు ఉంది అని మళ్ళీ అక్కడ దీని అమ్మటే స్తంభాలు అమ్మటే 1 ఎకరం వేయించాను, ఇంకొక ఎకరం బెస్ట్ క్వాలిటీ అని వాళ్ళే చేత వేయించాను, నేను తక్కువ చేత వేయించలే. ఎందుకంటే వాళ్ళు రేపొద్దు ఇంకొకరికి చెప్పాలి పర్వాలేదు ఎక్కడ పెక్కొచ్చారు నారు అని. ఆల్రెడీ అడిగారంట, మీ మొక్కలు చాలా బాగున్నాయి, మీరు ఎక్కడ పెక్కొచ్చారు నారు అంటే మా ఓడిచ్చిండ్లే నారు అని చెప్పిండంట. మామేం చెప్పారు. అది అట్లా మంచి పేరు ఉండాలి మనం ఇచ్చినందుకు కూడా. అది నాకు కూడా భయం, అదే ఏ రైతు పోయినా సరే ముందు బాగుండాలి. అది అందరూ వెళ్తాను.